శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి సెప్టెంబర్ 7, 2025 జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ఈ కుంభరాశి వారికి ప్రభావం ఎలా ఉండబోతుందో ఒక విశ్లేషణ చేయబోతున్నాం. ప్రత్యేకించి మీ రాశి వారికే గ్రహణం స్టార్ట్ అయింది పౌర్ణమి రోజు. కుంభరాశి మిత్రులారా, మీకు ఆల్రెడీ 7:30 శని నడుస్తుంది, గ్రహణం కూడా వచ్చింది. అయ్యో ఏమో అయిపోతుందో అని చాలామంది ఒక అపోహలో ఉన్నారు. ఏమి కాదు, ధైర్యంగా ఉండండి. గ్రహణం అది వస్తుంది, 3 గంటల సేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ జీవితం ప్రపంచం ఏం కొట్టుకోపోదు, మీరు మీలాగే ఉంటారు. కాస్త మనము ఎలా ఉంటుంది, మన మీద ఏదైనా ఒక చిన్న మరక పడింది, ఆ మరకను కడిగేసుకుంటాం, తుడిచేసుకుంటాం, లేదా స్నానం చేసుకుంటాం, క్లీన్ చేసుకుంటాం, అయిపోతుంది. కానీ దీనివల్ల మీకు ప్రాణహాని ఉందని చాలామంది అడుగుతున్నారు. భయపడకండి, అలాంటివి ఏం లేవు. ఎవరు మీరు చనిపోతారు, మీకు ప్రాణహాని ఉందని ఎవరు చెప్పలేరు. అది దైవానికి మాత్రమే తెలుస్తుంది. మీరు నిద్రలేసేటప్పుడు ఉంటారా పోతారని దైవం మాత్రమే నిర్ణయిస్తారు. కాబట్టి అలాంటి అపోహలు, నాకేమో అయిపోతుందేమో, మా రాశి ద్వారానే వచ్చింది, ఏది పెట్టుకోకండి. నిర్భయంగా ఉండండి. అద్భుతంగా ఉండబోతున్నారు, చాలా అద్భుతంగా ఉండబోతున్నారు కుంభరాశి మిత్రులారా. అందులో పర్టికులర్ శతభిష నక్షత్రం వారు. ఇప్పుడు ఈ కుంభరాశి శతభిష నక్షత్రంలో ఉన్నటువంటి వాటికి ఎలా ఉంటుంది? ఆ నక్షత్రంలో సెప్టెంబర్ 7 9:58 రాత్రి నుండి మొదలు పెడితే సెప్టెంబర్ 8 ఉదయం 1:26 వరకు సుమారుగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం 3:29 ఉంటుంది. ఖగోళ స్థితి ప్రకారము చంద్రుడు కుంభరాశి శతభిష నక్షత్రం, రాహు ఆధిపత్యం 1వ భావం, వ్యక్తిత్వం, శరీరం, మానసిక స్థితి గురించి చెప్పడం జరిగింది. సూర్యుడు సింహరాశి, పూర్వాపల్గుని నక్షత్రం, శుక్రాధిపత్యం 7వ భావం, వివాహం, భాగస్వామ్యం, పబ్లిక్ రిలేషన్లో పడుతుంది. రాహు చంద్రుడితో కలిసి 1వ భావంలో ఉన్నారు. కేతు సూర్యుడితో కలిసి 7లో ఉన్నారు. శని 1లో ఉండి చంద్రుని సమీపంలో వ్యక్తిత్వ శరీరం మీద ఉన్నారు. 1వ భావం మరియు భాగస్వామ్యం సంబంధాలు, 7వ భావం ఆంక్షపై గ్రహణ ప్రభావం పూర్తిగా కేంద్రీకరించి ఉంది. నక్షత్ర రహస్య విశ్లేషణ శతభిషం, లోతైన రహస్యాలను వెలికి తీసే శక్తి, చికిత్స మరియు హీలింగ్ సమర్థత్యం కలిగిన నక్షత్రం శతభిష నక్షత్రం. 1వ భావంలో ఈ నక్షత్రం వ్యక్తిత్వంలో లోతైన మార్పులు, ఆరోగ్య, మానసిక స్థితి పరీక్ష. రాహు ప్రభావం కొత్త వ్యక్తిత్వ మలుపులు, కానీ అయోమయం కూడా ఉంటుంది. సరే, భావ విశ్లేషణ తీసుకుంటే 1వ భావంలో వ్యక్తిత్వం శరీరం మీద ఉంది. ఎలా ఉన్నారు? చంద్రుడు ప్లస్ రాహువు ప్లస్ శని, స్వభావంలో అనుకోని మార్పులు, మానసిక ఒత్తిడి, ఆరోగ్య జాగ్రత్త అవసరం అని చెప్పారు. మరి 7వ భావం వివాహం మరియు భాగస్వామ్యం, సూర్యుడు ప్లస్ కేతు, వివాహం, పార్ట్నర్షిప్, భార్యాభర్తలు, తాత్కాలిక దూరం, పబ్లిక్ ఇమేజ్లో కాస్త మార్పులు, జాగ్రత్త పడండి. ప్రత్యేక యోగాలు ఏమైనా ఉన్నాయా? చంద్ర రాహుగ్రహణ యోగం, మానసిక అస్థిరత, శారీరక శక్తి హెచ్చుతగ్గులు అని అన్నారు. సూర్యకేతు యోగం, భాగస్వామ్య సంబంధాల్లో ఇబ్బందులు. శనిచంద్ర యోగం, వ్యక్తిత్వంలో స్థిరత్వం నేర్పే కఠిన పాఠాలని నేర్చుకుంటారు. మరి కర్మ పాఠాలు ఏమైనా ఉన్నాయంటే ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశి వారికి స్వయ అవగాహన, సంబంధాలలో సమతుల్యత అనే ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. గత జన్మల్లో సంబంధాలు, వ్యక్తిత్వం, సంబంధం, కార్మిక పాఠాలు ఇప్పుడు పరిష్కార దశలోకి వస్తాయి. మానసిక భావోద్వేగ ప్రభావం, స్వయ నమ్మకం తాత్కాలికంగా తగ్గిపోవడం, ఇతరుల ప్రవర్తన వల్ల స్వభావ మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్థికంగా, వృత్తి వాటిలో ప్రభావం ఏమైనా ఉంటుందా ఈ గ్రహణం వల్ల అంటే భాగస్వామి వ్యాపారంలో అపార్థాలు, కాంట్రాక్టులో జాగ్రత్త, స్వతంత్రంగా పనిచేయాలనే ఆలోచన పెరగడం. మరి ఆరోగ్యంగా ఏమైనా మీరు మాకు సూచనలు ఇస్తారంటే రక్తపోటు, మానసిక ఒత్తిడి, తలనొప్పులు, కంటి సమస్యలు, మోకాలు నొప్పులు, నరాల బలహీనత ఇవన్నీ కనబడుతున్నాయి. జాగ్రత్త, మంచి డాక్టర్ని సంప్రదించండి. మరి ఆధ్యాత్మిక రహస్య పరిహారాలు ఏమైనా ఉన్నాయా మాకు గురుగారు అంటే రాహు ప్రభావం తగ్గించడానికి హనుమాన్ చాలీసా పఠించడం, కేతు ప్రభావం తగ్గించడానికి పార్వతీ పూజ, శనివారం ఉపవాసం ఉండడం, ఇవన్నీ మంచిది. మరి డీప్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గ్రహణాలకి ముందు తర్వాత అంటే గ్రహణానికి ముందు ఇంట్లో గంగాజలంతో శుద్ధి చేసి పసుపు కంకణం ధరించండి, తులసిని చక్కగా ఆహారాల్లో వేసి పెట్టండి. మరి గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ 108 చేయండి. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః 108 చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఓం హ్రీం శ్రీం
లక్ష్మీభ్యో నమః 108 సార్లు కానీ 1008 సార్లు కానీ 1,00,000 సార్లు కానీ మీ ఇష్టం. మహామృత్యుంజయ మంత్రం 21 సార్లు చెప్పండి. మరి గ్రహణం తర్వాత గంగాజల స్నానం, నల్ల నువ్వులు, పాలు, పసుపు వస్త్రదానం చేయండి. మరి దీర్ఘకాలిక ఫలితం 1 సంవత్సరం వరకు ఎలా ఉంటుంది ఈ గ్రహణం తర్వాత అంటే సెప్టెంబర్ నుండి నవంబర్ 2025 వరకు ఆరోగ్య సంబంధాల్లో సవాళ్ళు, జాగ్రత్త. డిసెంబర్ 25 నుండి ఫిబ్రవరి 2026 వరకు కొత్త స్వయ అవగాహన, సంబంధంలో సమతుల్యాలు పెరుగుతాయి. 2026 మధ్య నుంచి వ్యక్తిత్వం బలపడుతుంది, ఆరోగ్య పునరుద్ధరణ కలిగి అద్భుతంగా ఉండి వ్యాపార అనుకూలతలతో, ఉద్యోగ అనుకూలతతో ఉంటారు. మరి ఇంకనూ దీనికి కొంచెం రెమెడీ లాగా ఇంకా చేసుకోవాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ యొక్క కరుంగాళి మాలను చేతిలో పెట్టుకొని నేను చెప్పినటువంటి మంత్రాన్ని గ్రహణ సమయంలో 108, 1008, 1,00,000 సార్లు జపం చేసుకోండి. ఈ జపం చేసుకున్న మాలను వేసుకోవడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు, సంపన్నంగా ఉంటారు. ఏ విధమైనటువంటి నెగిటివ్ అయినా తొలగిపోతుంది. మరి గురుగారు మాకు ఈ మాల కావాలి అని అంటే ఈ కింద కనబడుతున్న నంబర్కి మాకు మాల కావాలని పెట్టండి, మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. గురుగారు మీ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం చెప్పారు కదా, దీన్ని బట్టి మా యొక్క వ్యక్తిగత జాతకాన్ని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కింద నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. కరుంగాళి మాల, అసలు ఏంటి కరుంగాళి మాల? అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు, సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు, రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు, ప్రముఖులు అందులో వేసుకుంటున్నారు. మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? అసలు దీన్ని ఏంటి, ఇది ఒరిజినలా కాదా? దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి. కరుంగాళి కట్టె అంటారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బార్ అంతా కూడా ఈ వుడ్తోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు. పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారయ్యింది. ఈ కరుంగాళి పూసలు చూసారా, ఇలా ఉంటుంది. ఈ పూసలన్నీ కూడాను పిరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని. సరే, ఈ పూసలంతా కూడాను తయారు చేసి ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండీ అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం. ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జన వశీకరణ ఉంటుంది, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గురుగారు. మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే, ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి, రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి. మరి జపతపాలకి ఇది చాలా విశేషం, ఇలాంటి అద్భుతమైనటువంటి మాల. మరి ఈ మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే, ఇది వెస్టర్న్ ఘాట్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరుంగాళి కట్టె అనే ఒక కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం. దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం. మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు, దీని యొక్క శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి. తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు 6 mm మాల, చిన్నపిల్లలకి ఆడవాళ్ళకి సరిపోతుంది. 8 mm మాల మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది. 10 mm పూజారులుగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి 10 mm అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా. అదేవిధంగా 6 mm బ్రాస్లెట్లోనో, 8 mm బ్రాస్లెట్లోనో, 10 mm బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి. మరి చాలామంది అడుగుతున్నారు, గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా? వేసుకోకూడదు. దీక్షలో మేము వేసుకోవచ్చు, 100% వేసుకోవచ్చు. దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం. డూప్లికేట్స్ని నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి. వాళ్ళు వెంటనే చెప్తారు, ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, ఆ తమిళనాడులో ఉన్నారు, అవన్నీ అబద్ధం. ఏది నమ్మకండి. హైదరాబాద్లో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది, వేరెక్కడా లేదు. తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది, వేరెక్కడా ఉండదు. జాగ్రత్త పడండి. ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి. మంచి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇదే కరుంగాళి మాలలో కాపర్తో ఒక 54 పూసలతో ఈ మాలను తయారు చేస్తాం, రాగితో.
ఏమండి వెండిలో ఉందా అంటున్నారు. వెండిలో చేయలేమండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి. కానీ వెండిలో ఎవరైనా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది. అందుకని కాపర్లో తయారు చేస్తాం. కాపర్లో కావాల్సిన ఈ కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది. విజయోస్తు.